ಏನು ಮಾಡ್ಬೇಕು, ನಾನು ಏನು ಮಾಡಬೇಕು? सोमनाथ शर्मा, हेलो महादेव, దయచేసి ఎవరు ప్రారంభం చేయకూడదు. వృత్తి విధులు అందరూ కూడా ఎవరు ప్రారంభం చేయకూడదు. ಯಾರು ಪ್ರಾರಂಭ ಮಾಡಬಾರ್ದು. ಈಗ ದಯವಿಟ್ಟು ಯಾರು ಪ್ರಾರಂಭ ಮಾಡಬಾರ್ದು. ಎಲ್ಲ ಕಡೆಗೂ ಋತ್ವಿಜರು ಯಾರು ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಯಾರು ಶುರು ಮಾಡಬಾರ್ದು. हवन कोई नहीं करिए पंडित जी। सभी पंडितों के लिए निवेदन है, हवन नहीं चालू करिए। कृपया सभी लोग आसन में बैठ जाइए, जल्दी जल्दी करने का। अभी तो थोड़ा लोग चालू करने के लिए बोल रहा है, सभी लोग कृपा से आ जाइए, जल्दी आ जाइए, जल्दी जल्दी करने का। अंदरू వచ్చి కూర్చోండి, వేగంగా చేస్తాము, సక్రమంగా చేస్తాము, శీఘ్రంగా చేస్తాము. सभी लोग कुछ भी करने सकता है। ಹಲೋ ಸರ್, 13 ಅಧ್ಯಾಯಕ್ಕೆ 13 ಸಲ ಅವ್ರು ಎದ್ದೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ನಾವು 13 ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಕೂತ್ಕೊಂಡೇ ಇರ್ಬೇಕು. ಹಾಗಾದ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಹೊಗೆ ಕಮ್ಮಿ ಆದ್ಮೇಲೆ ಬಂದು ಮಾಡೋಕೆ ಹೇಳಿ. ನಾವು 13 ಅಧ್ಯಾಯ ಅವಾಗಿಂದ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಸರ್. 3 ಸಲ ಎದ್ದೋದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು ಸರ್? ಹಾಗೆ ನಮ್ಗೆ ನಾವು ಮನುಷ್ಯರಲ್ವಾ? ಅಲ್ಲ, ಈ ಕಡೆ ಅಂತ ನಾನು ಕೇಳ್ತಾ ಇರೋದು.
ಗೋಪಿಕೃಷ್ಣ ಅವರು ಎಲ್ಲಿದ್ರು ಯಾಗಶಾಲೆಗೆ ಬರಬೇಕು. ಗೋಪಿಕೃಷ್ಣ వారు ఎక్కడున్నా యాగశాలకు రావాలి, దయచేసి రావాలి, ఇప్పుడే రావాలి. శ్రీనివాస్ యాదవ్, యాగశాల కుడివైపు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆన్ చేసినట్టయితే ఎగ్జాస్ట్ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. యాగశాల ఎడం వైపు గాలి ఎడం వైపు వస్తూ ఉంది కనుక ఎడం వైపు ఉన్నటువంటి ఫ్యాన్స్ ను ఆఫ్ చేయాల్సిందిగా ఎలక్ట్రీషియన్ కోరుతా ఉన్నాం. ఋత్విజులందరూ అయ్యా ఋత్విజులందరూ కూడా కూర్చోమని చెప్పండి. మహాదేవ్, సమిధలు ఏర్పాటు చేయాల్సిందిగా సవినయ ప్రార్థన. ఇక్కడ సమిధలు లేవు, సమిధలు తొందరగా ఏర్పాటు చేయాల్సిందిగా సవినయ ప్రార్థన. అన్ని గుండాలకు సమిధలు వచ్చాయండి, దయచేసి మీరు లోపలికి రావాలి. భిక్షపతి గారు, యాగశాల ఎడం వైపు ఉండేటువంటి ఫ్యాన్లు మీరు ఆన్ చేసినట్టయితే ఎగ్జాస్ట్ గా పనిచేసి వెళ్ళే అవకాశం ఉంది. అవి ఎగ్జాస్ట్ లాగా ఎడం వైపు ఉన్నటువంటి వెంటనే ఆన్ చేయాల్సిందిగా భిక్షపతి గారిని కోరుతా ఉన్నాం. దయచేసి ఋత్వికులందరూ లోపలికి దయచేయాలండి. అందరూ ఆజ్యం వేశారు, సమితులు కూడా వేశారు. అందరూ దయచేసి ఋత్వికులు లోపల రావాలండి. దయచేసి ఋత్విక్కులకు మంచినీళ్లు తెవ్వాల్సిందిగా సూచన చేస్తున్నాం. మంచినీళ్లు తీసుకురావాలి, ఋత్విక్కులందరికీ మంచినీళ్లు తీసుకురావాలి. अभी करे तो जल सकता है. अभी मैं क्या